హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్ టెంపుల్ లో విఐపి దర్శనాల కారణంగా భారీ రద్దీ ఏర్పడి అక్కడ పరిస్థితులు పూర్తిగా గందరగోళంగా మారాయి. ఇటీవల ఆలయం తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా వేల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భక్తులు 15 నుంచి 20 గంటల వరకు క్యూలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది రాత్రి నుంచే లైన్ లో నిలబడి ఉన్నారు. కానీ క్యూలు ముందుకు కదలకుండా ఉండగా మరోవైపు విఐపి దర్శనాలు కొనసాగుతుండడం అక్కడ ఉన్న భక్తుల్లో అసహనాన్ని పెంచింది. ఒక్కసారి ఆలోచించండి, దూర ప్రాంతాల నుంచి చిన్న పిల్లలతో కుటుంబాలతో వచ్చి ఇలా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఊహించండి. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమాచారం. మరికొన్ని చోట్ల తొక్కిసలాట జరిగి కొంతమంది గాయపడ్డారు. అలాగే కొన్ని వీడియోల్లో భద్రతా సిబ్బంది భక్తుల మధ్య వాగ్వాదాలు జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకా కొన్ని ప్రమాదాలు జరిగినట్టు కూడా చెబుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, భక్తి అంటే డబ్బుతో కొలవాల్సిందేనా? దేవుడి ముందు అందరూ సమానంగా ఉండాలి కదా. కానీ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఆ ఆలోచనకు విరుద్ధంగా ఉంది. ఒకవైపు సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో, ఇంకోవైపు కొంతమంది నేరుగా దర్శనం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, దేవాలయాల్లో కూడా విఐపి వ్యవస్థ అవసరమా, లేక అందరికీ ఒకే విధంగా అవకాశం ఉండాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి.